ట్యాంకర్లు వెనక్కి పంపారు. మా పీరియడ్లో కూడా క్వాలిటీకి ప్రకారం లేని ట్యాంకర్లు మా పీరియడ్లో కూడా చాలాసార్లు ఆ విధంగా 14 సార్లు 15 సార్లు 2019 నుంచి 24 మధ్యలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనకట పంపడం జరిగింది. ఇన్ని ల్యాబ్ టెస్టులు ఉంటే మరి ల్యాబ్ టెస్టులు ఉండగా ఈ ల్యాబ్లో పరీక్షలు అవుతున్నప్పుడు కల్తీ ఏ రకంగా ప్రసాదం తయారీలోకి వెళ్ళగలుగుతుంది? పైగా కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు 2024 జూన్ జూలైలో వచ్చాయి. ఆ నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిసిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. వారి ఆరోపణ ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు జూన్ జూలై 2024లో. మరి ఎవరి మీద బురద జల్లుతున్నారు? సిట్ ఛార్జ్షీట్ జూన్ జూలై సిట్ ఛార్జ్షీట్ ప్రకారం సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఛార్జ్షీట్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో ఉన్న రిపోర్ట్ ప్రకారం అది కూడా కాపీ ఉంది, మీకు కూడా ఇస్తాను. రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి ఏ 4 ట్యాంకర్లో అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళా ఆగస్టు 24లో వేరు సప్లయర్స్ ద్వారా ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారని సిట్ ఛార్జ్షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయటం జరిగింది. మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా, మరి ఇప్పుడు ఉన్న చంద్రబాబు గవర్నమెంటే కదా. మరి ఆరోపణలు నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత? దీనికి కూడా మేము బాధ్యతనా? చంద్రబాబుతో దాటి అందులో ఉన్న టీటీడీ అధికారులదా, టీటీడీ పెద్దలదా? వీటన్నిటికీ ల్యాబ్ బేసిక్గా పెడుతున్నాం. ల్యాబ్ అనేది అప్పుడు పాత రోజుల నుంచి ఉండే అదే ల్యాబ్, ఇప్పుడు ఉండేది అదే ల్యాబ్. ఇంకా మా పీరియడ్లో ల్యాబ్ని ఇంకా ఆధునాతకంగా చేయడం కోసం ఎన్డీడీబీ సహకారంతో, సిఎఫ్టీఆర్ఐ సహకారంతో దాన్ని మెరుగ్గా అభివృద్ధి చేయడం కోసం నిధులు కూడా ఇచ్చి అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఉండగా ఈ మధ్య పత్రికల్లో ఇతర మీడియా సంస్థల్లో 2019-24 మధ్య తయారైన లడ్డులన్నీ కూడా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు ఇలానే తయారయ్యాయంటూ సిట్ చెప్పిందంటూ రాస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎక్కడ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు? ఇన్ని వేల లడ్లు కల్తీ ఆల్టెడ్ గీతో తయారైనాయి అని. దేవుడి ప్రసాదం మీద నిందితుల రాజకీయాల కోసం ఇలా దిగజారిపోయే ఆరోపణలు చేస్తారా? మీడియా సంస్థలకు కూడా నియంత్రణ పాటించకపోవటం విచారకరం. తిరుమల క్షేత్రానికి నెయ్యి సరఫరాపై ప్రతి 6 నెలలకి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. 2024 జూన్ జూలైలో తిప్పి పంపిన 4 ట్యాంకర్లు సంబంధించిన టెండర్లో పాల్గొని నెయ్యి సప్లై చేయడం అనేది జూన్లో మొదలైంది. అంతేకాకుండా ఆ కంపెనీకి తిరుమలకి సప్లై చేయడం కూడా అదే తొలిసారి. ఏదైతే జూన్ జూలైలో ఆల్రెడీకి సప్లై చేశారని, అది ఆ కంపెనీ పేరు యార్ డైరీ. ఏ రకంగా ప్రస్థానంలో ఆ కంపెనీ తిరుమలకు సప్లై చేయకుండా సప్లై చేయడం కూడా అదే తొలిసారి. 19-24 మధ్య ఏ రకంగా ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పగలుగుతున్నారు దాన్ని బేస్ చేసుకుని. పైగా టీటీకి నెయ్యిని ఒకే సంస్థ నుంచి నెయ్యి సప్లై ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అంత క్వాంటిటీ ఒకే సంస్థ ఎప్పుడు సప్లై చేయలేదు కాబట్టి. కనీసం 3-4 సంవత్సరాలు ఉంటాయి. మరి ఏ రకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయగలుగుతున్నారు? చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత ప్రమాణాలు లేవని దాదాపు ఇందాక చెప్పాను మీకు. 15 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపారు. అదేవిధంగా మా పీరియడ్లో కూడా కొన్నిసార్లు వెనక్కి పంపడం జరిగింది. అలాగే ట్యాంకర్ను తిప్పి పంపాం మా పీరియడ్లో కూడా. నేరుగా ఒకసారి నాకు కంప్లైంట్ వస్తే పరీక్షలు చేయించి సంబంధిత కంపెనీని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అట్లాంటి ఉద్దేశాలకు పోవాలనుకుంటే కంపెనీని బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మాకు? మేము కిలో నెయ్యి 326 రూపాయలకే కొనుగోలు చేశాము. అందువల్లే కల్తీ నెయ్యి కావటం వల్ల ఇంత తక్కువ ధరకు వచ్చిందనే ఒక దుష్ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవం ఏమిటంటే లడ్డు ప్రొక్యూర్మెంట్కి, ఇది ఘీ ప్రొక్యూర్మెంట్కి ప్రతి 6 నెలలకి ఈ రేట్లు మారుతూ ఉంటాయి. ఎందుకంటే టెండర్లో ఒక 6 నెలలకు ఒకసారి పిలుస్తుంటారు దాన్ని. ఒక సందర్భంలో ఒకసారి మాత్రమే ఈ రేటు ఉంటుందని చెప్పలేం. టెండర్లను బట్టి ఈ రేట్లు 400 రూపాయల దాకా
మా పీరియడ్లో కూడా 475 వరకు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. మేము 300 రూపాయలు 26 రూపాయల కొనటంతోనే దీనివల్లే నెయ్యి కల్తీ జరిగిందని అదే నిర్ధారణగా తీసుకొని ప్రచారం చేస్తే చంద్రబాబు గారు పీరియడ్లో కూడా అది 2014-19లో కూడా గీ సప్లై చేసిన వాళ్ళు ప్రొక్యూర్ చేసిన గీ యొక్క రేట్లు చూడండి ఒకసారి. 276 రూపాయలు, 279 రూపాయలు కిలో, 295 రూపాయలు. మరి ఈ సప్లై చేసిన పీరియడ్లో కూడా ఈ కల్తీ జరిగినట్టే భావించాలా? అందుకనే సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, 2 విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి అని. మీరు 2014 నుంచి 19 వరకు సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పేది నిజమైతే ఈ విధంగా కల్తీ జరుగుతుంటే అంతకుముందు నుంచి కూడా ఉండే ఉంటుంది. సో అంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మరి ముఖ్యంగా 2014 నుంచి 19 పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ప్రభుత్వం అన్నా ఉన్నాయండి. ఇంత జరిగినా కూడా మొన్న రీసెంట్ సెప్టెంబర్ 2024లో టీటీడీ వాళ్ళు 475 రూపాయలకి గీ ప్రొక్యూర్ చేశారు. అది కూడా కల్తీ జరిగిందంట. కల్తీ నేయనంటారా? టీటీడీ కార్యక్రమాల నుంచి ఆర్థికంగా లాభపడాలని, అందులో అవినీతి చేయాలన్న తలంపు కానీ ఆలోచన కానీ నాకు ఏ రోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ లేనే లేదు. అలాంటి ఊహ కూడా ఏ రోజు నాకు రాలేదు. చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు. టీటీలో నెయ్యి సప్లై అన్నది ఒక అంశమే. ఇవి కాకుండా టీటీలో విలువైన పనులకు, వివిధ సప్లైల కోసం 100 కోట్ల విలువైన టెండర్లు, కాంట్రాక్టుల కోసం ప్రతి సంవత్సరం ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ వాటిపై కూడా ఎక్కడా నాపై ఒక ఆరోపణ ఇప్పటి వరకు లేదు. ఎస్పెషల్లీ తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతు నిర్మాణం గత ప్రభుత్వంలో 690 కోట్ల రూపాయల వరకు వేయించేయాలని శాంక్షన్ చేస్తే టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే అది పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసి వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక 2019 ఎలక్షన్స్కి ముందు 6 నెలల ముందు ఏమో స్టార్ట్ చేశారు. మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని మొత్తం రివ్యూ చేసి ఆ కాస్ట్ని సుమారుగా 50 నుంచి 70 కోట్ల వరకు తగ్గించాం. దాని ద్వారా స్వామివారికి ఎంత ఆదాయం చేకూర్చగలిగామో, మిగిలించగలిగామో మీరే ఒకసారి ఆలోచించండి. సుమారుగా ఐ థింక్ 690 నుంచి 500కో 510 కోట్లకో 20 కోట్లకో తగ్గించాం. ఎస్టిమేట్స్ అన్నీ నాకు అందుబాటులో లేవు. అయినా సరే మా మీద ఈ విధమైన నిర్ణయాలు వేస్తున్నారు. అదేవిధంగా ఎస్ బ్యాంక్ విషయం చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 1200 కోట్ల రూపాయలు భక్తులు కానుకగా ఇచ్చిన డబ్బుని ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. మా గవర్నమెంట్ 2-3 నెలలకే 3 నెలలకో 4 నెలలకో 6 నెలల లోపల, నాకు ఎగ్జాక్ట్ పీరియడ్ గుర్తులేదు, ఇంత అమౌంట్ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడం మంచిది కాదు, భక్తులు కానుకలుగా ఇచ్చిన డబ్బు ఇది అని చెప్పి విత్డ్రా చేశాం. మేము విత్డ్రా చేసిన 3-4 మంత్స్కి ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది, కుప్పగొలిపోయింది. అదే ఆ నిర్ణయం ఇది తీసుకొని ఉంటే ప్రైవేట్ బ్యాంకులో నేను అంత అమౌంట్ డిపాజిట్ పెట్టడమే టీటీ నామ్స్ ప్రకారం కరెక్ట్ కాదు. ఏం ఆశించి ఆ రోజుల్లో వాళ్ళు ఆ పని చేశారో వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. ఎక్కడ ఈ విషయం మేము రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు. మీకు మిగతా విషయాలు L1, L2 దర్శనాలు రద్దు చేశాం. ఎంతో పారదర్శకతగా ఉండాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ తెచ్చాం. దాని ద్వారా 10,000 రూపాయలు కట్టి 10,500 కట్టి ఎవరైనా శీఘ్ర దర్శనం చేసుకుని వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. మొట్టమొదటిసారిగా తిరుమలలో ప్లాస్టిక్ వాడటం పూర్తిగా నిషేధించాం, ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్. ఈ రోజుకి ఆ సిస్టమ్ పకడ్బందీగా నడుస్తుంది తిరుమలలో. హిందూ మతంలో గోమాతకు ఉన్న విశిష్టను పరిగణలోకి తీసుకుని
గుడికో గోమాత కార్యక్రమాన్ని అమలు చేశాం. మన రాష్ట్రంలోనే 140 ఆలయాల్లో గోమాతలనిచ్చి గోపూజ జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం. దాదాపు 516 గోశాలకి ఆర్థిక సహాయం చేశాం. గో సమ్మేళనం నిర్వహించాం. ఎందుకంటే గోవుని పూజిస్తే సాక్షాత్తు గోవిందుని పూజించినట్టే అని మనం భావిస్తాం కాబట్టి. స్వామివారి నైవేద్యానికి వినియోగించే పదార్థాలన్నీ ఆర్గానిక్ ద్వారా పండించిన పదార్థాలు వాడటంలో భాగంగా టీటీడీ గోశాల నుంచి 100 ఆవులను తిరుమలకు తరలించి ఆ ఆవుల నుంచి వచ్చే పాల నుంచే ఘీ తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి సాంప్రదాయం కూడా మేము మొదలుపెట్టాం. ఇంకా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవటం శ్రీ పద్మావతి హృదయాలయం స్థాపించి సుమారుగా 350 కోట్ల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చి పనులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి. సుమారుగా 3 సంవత్సరాల్లో దాదాపు 350 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. హాస్పిటల్ ఇంకా పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయి కంప్లీట్గా ఉంది. నిర్మాణం అయ్యే లోపలే పద్మావతి సిమ్స్ హాస్పిటల్లో ఒక బ్లాక్లో హృదయాలయం కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కోసం నిధులు ఇచ్చి సుమారుగా మా ప్రభుత్వం ఉన్న 3.5 సంవత్సరంలో సుమారుగా 3,000 మందికి హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ ది కాస్ట్, ₹1 ఛార్జ్ చేయకుండా వివిధ రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్న తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఎక్కడున్నా కూడా భక్తులు వచ్చి ఉచితంగా ఆపరేషన్ చేసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అన్నిటికంటే మించి టీటీడీ ఆస్తులపై తొలిసారి శ్వేతపత్రం విడుదల చేశాం. దాదాపు స్వామివారికి చెందిన 960 రకాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశాం. దేవుడికి సంబంధించిన ఈ ఆస్తులు అమ్మరాదని కూడా బోర్డులో తీర్మానం చేశాం. ఎక్కడా కూడా ఇన్ని రకాలుగా తిరుపతి దేవస్థానంలో ఎన్నో గొప్ప మార్పులు తేవటం జరిగింది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ విషయంలో సరిగా ప్రణాళికాబద్ధంగా చేయకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారో మీరు చూశారు. అటువంటి ఘటనలు మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జరగలేదు. అందువల్ల మన మీడియా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి ప్రచారాలు చేయొద్దు. మీరు ఏ ప్రచారం చేయాలనుకున్నా దానికి అథెంటిక్గా సిట్ వాళ్ళ విచారణ జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రిపోర్ట్ ఉంటే టీటీడీ వాళ్ళు దానికి ఏమన్నా అథెంటికేట్ చేస్తూ ఇస్తే ఇవ్వండి. దయచేసి ఈ సిట్ వ్యవహారంలో కూడా నేను సిట్ వాళ్ళు నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను. 2 విషయాలు మీరు క్లారిటీ ఇవ్వండి. 2 items you have to give clarity. One is, as earlier claimed by the Chandrababu Naidu, this ghee which is supplied during June, July 24 was adulterated with animal fat or not. Number 2, this adulterated ghee which alleged to be supplied, why you are restraining to your inquiry only to 29 to 24? You start from from the beginning last 10 years. Then only truth will come out. That's what I requested, and I have told them whenever you want, I am ready to cooperate, because I have not committed any sin, I am not committed anything. Above board, I am telling today, TTD as chairman, me or my family members, never involved in any sort of corruption. I have not taken, or my family has never involved in taking money of, not only from ghee suppliers, from any other farm or from any other contractor. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also.
సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద ఛానల్స్, సమ్ ఛానల్స్. ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపేయండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే సిట్ ద్వారా కానీ వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్యశోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి, ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే టీటీడీలో ఖర్చు పెట్టే ప్రతి పైసా భక్తుల నుంచి వచ్చింది. దానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే ఈ విషయాలన్నీ మీ ముందు ఉంచాలని, మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఎందుకు పెట్టారంటే ప్రెస్ కాన్ఫరెన్స్, నేషనల్ మీడియాలో కూడా దుష్ప్రచారం జరుగుతుంది, కొన్ని నేషనల్ మీడియాలో కూడా వస్తుంది కాబట్టి చేశాను. దీనికి సంబంధించిన ఇందాక నేను గీ టెండర్ల గురించి చెప్పాను. ఆ టెండర్లు ఏ విధంగా 2014 నుంచి గీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారో కూడా ఆ కాపీ కూడా మీకు ఇస్తా, మీకు అందరికీ ఇస్తా, బోత్ ఫర్ ఇంగ్లీష్ అండ్ 2013 నుంచి ఏ రేట్లకి ప్రొక్యూర్ చేస్తున్నారు, 24 నుంచి ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఆ 4 ట్యాంకర్లు ఏ విధంగా వాడారని రిపోర్ట్లో మెన్షన్ చేశారో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకే, ఇంత పారదర్శకంగా చేసినప్పుడు ఆ పరక్రమాన్ని ఎట్లా మిస్ అయింది? అది దాంట్లో లోక్ అదాలత్లో కూడా కేసు కొట్టేపించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో సతీష్ అనే అధికారి కూడా మనం చనిపోయారు. దట్టు మీకు సిఐడి ఏమైనా నోటీసులు ఇచ్చిందా? పరకామణి విషయము ఏం జరిగిందో ఆ దొంగతన విషయమే మా దృష్టిలో లేదమ్మా. నేను బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు డొనేషన్ ఇస్తారు అని చెప్పి భక్తులు డొనేషన్ ఇచ్చే రూపంలో బోర్డుకు పెట్టారు. డొనేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది మాకు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఒకటి కంప్లీట్ కానీ అమ్మా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అనేది విచారణలోనే తేలాలి. ఎస్, పరకామణి విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు, ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు వేరే ప్రీఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను. రేపు పోతున్నాను, నేను విచారణకు హాజరవుతాను. ఇందాక చెప్పాను కదా, ఈ విషయంలో కానీ పరకామణి విషయంలో కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు. బోర్డుకు వచ్చిన అంశాలు, అధికారులు ప్రిపేర్ చేసిన అంశాలు బోర్డుకు వస్తాయి. బోర్డులో చర్చించి మాత్రమే మేము నిర్ణయం బోర్డు సభ్యుల దీని ప్రకారమే మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీ దృష్టికి వచ్చిందా సార్, లేదా బిఫోర్ మీకు అంటే మీరు దిగిపోయే టైంకి తెలిసిందా? అంటే లేటెస్ట్ లేదు, నాకు అసలు వాళ్ళ వ్యవహారమే నా పీరియడ్లో నాకు తెలియదు. సార్, ఇంతకుముందు మీరు సిట్కి ఒక 2 విషయాలు చెప్పారు. దానికి సిట్ అధికారుల నుంచి వచ్చిన స్పందన ఏంటి సార్? మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, పూర్తి అయినాక మేము సమగ్రంగా కోర్టు సబ్మిట్ చేస్తాం, అది ఎవరికి ఇవ్వటానికి లేదు అని చెప్పారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు కూడా చేస్తారని మనం చెప్తారు. అది మనం రిక్వెస్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం. ప్రధానంగా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ సిట్ కానీ కల్తీ అనేది జరుగుతుందని మీరు తీసుకొచ్చాక మైసూరుకి పంపించారు, ల్యాబ్స్లో కల్తీ అవుతుందని నిర్ధారణ అయింది. అయిన తర్వాత కూడా మీరు మీ పిఏ ఎప్పన్న లావాదేవీలు చేసి ఆ కంపెనీలకు సంబంధించి లావాదేవీలు నడిపారు. కల్తీ జరిగిన తర్వాత కూడా వాటిని ఎలా అనుమతించారు? నాకు కంప్లైంట్ వచ్చిన మాట నిజమే. అప్పన్న ద్వారా రాని ఎవరి ద్వారా రాని అప్పన్న విషయం సిట్ వ్యవహారంలో నేను చెప్పాను. ఆయన నాకు పిఏ కాదు. 2019 వచ్చిన తర్వాత నా దగ్గర లేడు. 2014 నుంచి 18 వరకే ఉన్నాడు. ఆ తర్వాత యూపీఆర్ దగ్గర చేరారు, ఆ తర్వాత ఇంకో ఎంపీ దగ్గర చేరారు, ఆ తర్వాత గవర్నమెంట్కి పోయాడు. ఆయనకి నాకు ఎటువంటి అఫీషియల్గా లింకులు లేవు. కంప్లైంట్ నాకు ఇనానిమస్ కంప్లైంట్ వచ్చింది ఒక డైరీ మీద. ఒక డైరీ మీద కంప్లైంట్ వస్తే నేను ఆ రోజు సప్లై చేస్తున్న అన్ని కంపెనీల శాంపిల్స్ సిఎఫ్టీఆర్కి పంపించమన్నాను. ఆ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు నాకు ప్రొడ్యూస్ చేయలేదు. ఆ రిపోర్ట్ బోర్డుకు పెట్టాల్సిన బాధ్యత అక్కడ ఉండే అధికారులతో ఉంటుంది. వాళ్ళు నాకు ఆ రిపోర్ట్ బోర్డుకి పెట్టలేదు. బోర్డుకి పెడితేనే కదా మాకు తెలుస్తుంది. లేదా ఎవరైనా కంప్లైంట్ ఈ విధంగా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశాను. నేను ఒక్క కంప్లైంట్ వచ్చింది ఒక్క గీ సప్లయర్ మీద అయితే అందరు గీ సప్లయర్స్ని టెస్ట్కి పంపించమని
ఎందుకు చెప్పాను? పారదర్శకంగా ఉండాలనే. దట్స్ ఆల్. ఇదే విషయం నేను సిటీ వాళ్ళకు కూడా చెప్పాను కదా. సార్ ఈ అప్పన్న అకౌంట్లలో జరిగిన లావాదేవీల గురించి నాకేం సంబంధం? అది అప్పన్న నా దగ్గర పనిచేసేవాడు కాదు కదా. అంటే అంతకుముందు పనిచేసినప్పుడు కూడా అన్ని కోట్ల రూపాయలు ఆయన అంతకుముందు నా దగ్గర పనిచేసినప్పుడు ఆయనకు అన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినది ఎక్కడ ఉంది ప్రూఫ్? నా దగ్గర ఏం లేదు. కానీ సార్ టీటీడీ చైర్మన్ గా మీరు ఉన్నప్పుడు అక్కడ మొత్తం వ్యవహారాలంతా కూడా అప్పనే చూశాడు. సంబంధమే లేదమ్మా. కూడా అది చర్చ ఆయనకి నాకు సంబంధమే లేదు. టీటీడీ వ్యవహారాలకు అసలు ఆయన సంబంధం లేదు. నేను సిటీ వాళ్ళకే చెప్పాను. ఏపీ భవన్లో చీఫ్ లైజనింగ్ ఆఫీసర్గా పనిచేస్తూనే ఇక్కడ ఉద్యోగం చేయకుండా మీ దగ్గరే కానీ తిరుమలలో కానీ ఈ వ్యవహారాలన్నీ కూడా అప్పన్న నడిపాడు అనేది లేదు, నా దృష్టిలో అయితే లేదు. వాళ్ళ అలిగేషన్ అది. అంటే అక్కడికి రాలేదా సార్? రాలేదు. ప్రజెన్స్ లేదా అక్కడ? తిరుమలలో ఎప్పుడు అతను ఏం దర్శనానికి వస్తే వచ్చాడేమో కానీ నేను చేసే వ్యవహారాల్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. రేపు సిఏపి సిఐడి వాళ్ళు పిలిచారు విజయవాడ పరకామణి విషయం. సార్ ఇప్పుడు పరకామణి ఇష్యూలో ఆయన రవికుమార్ ఆరోపణలు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఆ కేసు రిజిస్టర్ అయిన విషయం తెలుసుకోకుండానే ఆయనకు సంబంధించి 14 కోట్ల ప్రాపర్టీస్ మీరు మాకు తెలియదు అంటున్నాం కదా. మా దొంగతనం ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ అనే విషయం మాకు తెలియదు. మాకు డోనర్స్ డొనేషన్ ఇస్తారంటే ఏదైనా బోర్డులో పెడతారు. బోర్డులో పెట్టి డొనేషన్ అది క్లియర్గా ఉన్నాయా లేవా, అది యాక్సెప్ట్ చేయొచ్చా అని అధికారులు నిర్ణయిస్తే వాళ్ళు బోర్డుకు పెడితే మేము బోర్డులో పాస్ చేస్తాం. అదే జరిగింది. ఓకే. You are asking for investigation for the past 10 years on the quality of ghee. Yeah. You yourself were the chairman of the TTD. Oh no, I was. Why didn't you ask for checking of the quality of ghee between 14 to 19 when you were the chairman? Why didn't your government order proofs back then? Why only after you have been questioned by the SIT you have come up with this theory? See, they have come. See, SIT was appointed.